మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా మోటార్ కార్మికుల సమస్యల్ని తీర్చే దిశగా మీరు మాకు ఒక వారధిలాగా ఉపయోగపడుతున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తిరుపతి తిరుమల పరిస్థితి, మా ట్యాక్సీ కార్మికుల పరిస్థితి, దుస్థితి ఏ విధంగా తయారైందంటే మమ్మల్ని అడుగడుక్కి ఇబ్బందులకి గురి చేస్తూ విజిలెన్స్ యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మా మీద కక్ష సాధింపులు చేస్తున్నారండి. మా వాహనంలో నైటు పగులని తేడా లేకుండా 10 మంది మా వాహనంలో ఎక్కితే ఆ 10 మందిని సురక్షితంగా తీసుకెళ్ళి ఒక్క గమ్యస్థలం నుంచి ఇంకో గమ్యస్థలానికి చేర్చే బాధ్యత మొత్తం మా పైన ఉంచుకునే మమ్మల్ని చాలా చీడపురుగుల్లా చూస్తున్నారు తిరుమలలో. సులభ కార్మికులు కూడా మమ్మల్ని చిన్నపాటి వెహికల్ పక్కకు పెట్టమ్మా, లేకపోతే వాళ్ళు అక్కడ రోడ్డు పైన చెత్త దోస్తాడు, కొద్దిగా జరుపుకో అమ్మా అంటే కూడా బండి నెంబర్ రాసుకొని నాటలోడు పెట్టిస్తాము అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నాటలోడ్ అంటే ఒకటి ఓవర్లోడ్ వల్ల, లేకపోతే నో పార్కింగ్ వల్ల, లేకపోతే కాలుష్యం పొల్యూషన్ వల్ల నాటలోడ్ పెడుతున్నారండి. నాటలోడ్ పెట్టినా కానీ మన అలిపిరి టోల్గేట్లోకి తీసుకెళ్ళి ఆ స్లిప్ చూపిస్తే వెంటనే అక్కడుండే జబేదారో ఎవరో ఒకరు స్పందించి 200 రూపాయలు 300 రూపాయలతో మాకు శ్రీవారి కానుక రూపంలో స్వామివారి ఉండికి చేరే విధంగా ఫైన్ రూపంలో తీసుకుని ఆ నాటలోడ్ అనేదాన్ని తీసేసి మళ్ళీ మీరు ఇంతకుముందు గతంలో ఏ విధంగా తోలుకుంటున్నారో అదే విధంగా తోలుకోవచ్చు అని చెప్పి చొరవ చూపించేవారు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ, లేకపోతే ప్రతి ఒక్క యాత్రికుడిని రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి సిఆర్ఓ సెంట్రల్ రూమ్ రిజర్వేషన్ ఆఫీస్ దగ్గర దింపాల్సిన బాధ్యత బస్సులో ఎక్కితే దింపరని చెప్పి ట్యాక్సీలో ఎక్కుతారండి. మేము అక్కడ తీసుకెళ్ళి దింపుతా అంటే దాదాపు 4-5 మంది పోలీసు వాళ్ళు ఫోటోలు తీసి ఈ చలనాల రూపంలోనో లేకపోతే నాటలోడ్ రూపంలోనో ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా సేవా సదన్ వరాస్వామి గెస్ట్ హౌస్ దగ్గరికి, సేవా సదన్ దగ్గరికి వెళ్ళాలంటే నో ఎంట్రీ పెట్టుంటారు. బ్యాక్ సైడు ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఆ రింగ్ రోడ్లో నుంచి తీసుకొచ్చి మేము సేవా సదన్లో దింపుతా ఉంటే అక్కడ విజిలెన్స్ యంత్రాంగం సెక్టార్ 4 నుంచి మా బండి నెంబర్లు రాసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాదాపు 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు నాటలోళ్ళ రూపంలో మేము తిరుమలను నమ్ముకొని బతికేటప్పుడు మీరు ఈ విధంగా మా మీద కక్ష సాధింపులు చేస్తే, ఒక వాహనాన్ని నమ్ముకుని 3 కుటుంబాలు జీవిస్తూ ఉంటాయండి. 3 కుటుంబాలకు సంబంధించి 10 మంది ఉంటారు ఒక వాహనానికి. ఇద్దరు డ్రైవర్లు, ఒక ఓనరు. 10 మంది అంటే దాదాపు 530 పైచిలుకు వాహనాలు నాటలోడు పెట్టారు వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని. మీరు నాటలోడు పెడితే అప్పటికప్పుడే శాశ్వత పరిష్కారం లాగా అప్పటికప్పుడే స్పాట్లో మీరు డెసిషన్ తీసుకొని మాకు ఫైన్ రూపంలో వేయాలని చెప్పి టీటీడీని కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు, ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నామండి. మా న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పి అడుగుతున్నాం. ఒక డ్రైవర్ ఒక పూట డ్యూటీకి రాకపోయినా, ఒక ట్రిప్ కొండకెళ్ళి రాకపోయినా అతను పెళ్ళాం పిల్లలు పస్తు పడుకుంటారనేది అందరూ యావత్ భారతదేశంలో ఉండే ఒక్క డ్రైవర్కైనా కానీ కష్టం వస్తే అందరూ డ్రైవర్లు ఏకమయ్యే విధంగా ఉంది ఈరోజు పరిస్థితి. కాబట్టి మా పట్ల కొంచెం దయ చూపించమని చెప్పి పై అధికారులను వేడుకుంటున్నామండి.